యొక్క మంచి కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో భారీ స్థాయిలో చాలా దగ్గర ఈ కార్యక్రమం లాంచ్ చేసినప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో వెగడిగిలోనే జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. చాలా చక్కగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకునేందుకు వచ్చేసారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత బాగా రూపొందించినందుకు రామ్కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మండల ప్రెసిడెంట్కి, కౌన్సిలర్లకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామన్న నన్ను సెక్రటరీగా వేయగానే నేను అడిగి వేయించుకున్నానమ్మా అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నేను సర్వేపల్లి, వెంకటగిరి ఈ రెండు కూడా చాలా ఫ్రెండ్లీ నియోజకవర్గాలు. నిజానికి నా అవసరం ఒక సెక్రటరీ కానీ ఒక అబ్జర్వర్ కానీ ఏది అవసరం లేనటువంటి నియోజకవర్గాలు రెండు కూడా చాలా పటిష్టమైనటువంటి నాయకత్వం, చాలా యాక్టివ్గా ఉండేటువంటి లీడర్లు, అదేవిధంగా మహిళలు అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు. మంచి నియోజకవర్గాలకి నన్ను పంపించి ఈ యొక్క ఇద్దరు నాయకుల దగ్గర నన్ను కొంత తర్ఫీదు పొందేందుకే జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు అని నేను భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇక్కడ చేసినందుకు, అది రామ్కుమార్ ఇంట్రెస్ట్గా వేయించుకున్నందుకు నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మన యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, కష్టపడి పనిచేసి 5 సంవత్సరాలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచి ప్రజలకి అడిగింది చెప్పింది కాకుండా చెప్పనిది కూడా ఇచ్చి కూడా ఈరోజు మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే, మనందరిలోనూ ఉండేటువంటి చిన్న భావన, కార్యకర్తల్లో కొంత అసంతృప్తి, నాయకుల్లో కొంత వెనుకబడటం, అదేవిధంగా వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనం గుర్తించుకోలేనిది, చేసింది మనం సరిగ్గా జనంలోకి తీసుకోలేకపోవడం, మనం ఏం చేసామనే జనంలోకి తీసుకోలేకపోవడం. మరి 1.5 సంవత్సరం కాలం పూర్తయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిందే కానీ అది చేస్తాం ఇది చేస్తామని చాలా మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఇందాకే రామని చెప్పారు, చంద్రబాబు నాయుడు అంటేనే మెజిషియన్ మ్యాజిక్ చేస్తారు. ఆయన చేస్తానని చెప్తారు, చేశానంటారు, కానీ అదే జనానికి మాత్రం కనిపించదు. అది 1.5 సంవత్సరం కాలంలో చాలా స్పష్టంగా మనందరికి కూడా అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. మరి దీన్ని మనందరం కలిసి ఒక్కొక్క రంగం బయటపడతామని నిన్న కాకుండా మాకు ఈ కల్తీ మద్యం నుంచి మమ్మల్ని కాపాడండి అని ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు మరొక కార్యక్రమాన్ని మనం చేపట్టబోతా ఉన్నాము. 1 కోటి సంతకాల కార్యక్రమం. మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేయొద్దు, మా బిడ్డల భవిష్యత్తుని అంధకారం చేయొద్దు, మెడిసిన్ చేసి చదువుకునే మా బిడ్డల భవిష్యత్తుని అంధకారం చేయొద్దు, అదేవిధంగా పేదలకి మంచి వైద్యాన్ని దూరం చేయొద్దు అని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రజలు సురక్షితంగా ఉండేటువంటి అభివృద్ధి చెందేందుకు అవసరమైనటువంటి విద్యని వైద్యని కమర్షియల్ చేయడం చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కూడా ఎన్నో రకాలు ఉండగా ఈ రెండింటికి ఆయన ఎక్కించుకున్నారండి. వాటిలోనే వాళ్ళకి మంత్రులు అంతా కూడా పాపం వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు బాగా క్యాష్ వస్తుందని ఈ రెండింటినే ఎంచుకొని ప్రైవేటీకరణ చేయడం, వీటినే కల్తీ చేయడం, జనాన్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటి కార్యక్రమం. మరి అభివృద్ధి చేస్తాము, జనానికి అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి చాలా వాగ్దానాలు చేసి కుటుంబ ప్రభుత్వం వచ్చారు. ఈరోజు అవేమీ చెయ్యకపోగా జనాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చెప్తా ఉన్నారు. అభివృద్ధి అన్నారు. మరి మనం వస్తూ ఉంటే కొంచెం ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ కూడా అవ్వలేదు. ఈ చిన్న వానికే రోడ్లన్నీ పడవ వేసుకొని వచ్చే విధంగా తయారై ఉన్నాయి. వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అమ్మఒడి ఇచ్చాము అని అంటున్నారే కానీ అందరికీ అన్నింటినీ కూడా ఏ పథకం కుటుంబ ప్రభుత్వం ఈరోజు అమలు చేసినా కండిషనల్గా అమలు చేస్తా ఉన్నారు. వాటిలో లొసుకుని పెట్టి అభివృద్ధి తీసేసి ఏదో ఇచ్చామంటే ఇచ్చాము అమ్మ అనిపించుకొని అభివృద్ధి చేస్తున్నారు చెప్తే వాళ్ళు ఏది కూడా ఉన్నట్టుగా అర్హుల్ని చూసి వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా గమనించి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ప్రజల్ని మేల్కొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈరోజు కూటమి ప్రభుత్వం మీద గడవెత్తి అత్యంత సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా దానికి ఒక వేదిక, ఒక అవకాశం కావాలి. కాబట్టి మన గడవ నింపేందుకు మనకు వచ్చినటువంటి అవకాశమే ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్ణయించి పంపించడం జరిగింది. టైం కంటే ముందుగానే ప్రతి ఒక్కరు కార్యకర్త, నాయకులు, మండల స్థాయి, పంచాయతీ స్థాయి నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క పరిధిలో
ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ యొక్క మనం చేసే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా మేము కూటమి నొసుగులతో విసిగిపోయినటువంటి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కూడా ఈ వేదిక వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కాండి. ఎవరు వచ్చినా కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాము. కష్టపడి రాబోయేది మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటి నుంచి కూడా దానికి ఏదైతే మనం ప్రభుత్వం పోగొట్టుకునేందుకు జరిగాయో ఆ తప్పులన్నింటినీ కూడా మనం సరిదిద్దుకుందాం. కష్టపడి పనిచేసుకుందాం. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా రామకుమార్ రెడ్డి గారిని ఇందాకే ఆయన చెప్పినారు, నిజంగా కూడా రికార్డ్ స్థాయి మెజారిటీతో రామకుమార్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. రాజకీయాలకి పదవులకి ఆయన ఎప్పుడూ కొత్త కాదు. ఆయన ఇంట్లో ఉన్నత పదవులన్నీ ఆయన చూసేశారు. అయినప్పటికీ కూడా వెంకటగిరి ప్రజలందరి కోసం వాళ్ళందరితో మమేకం అవ్వాలి, వాళ్ళందరితో కలిసి పనిచేయాలనేటువంటి సదుద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయనకి మనం బలమైనటువంటి నాయకత్వాన్ని అందిద్దాం, మనందరం తోడుగా నిలద్దాం. ఈ ఉద్యమంలో అందరం భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా నేనున్నాను అన్నటువంటి తన యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటారు. ఆయన నాయకత్వంలో కూడా జిల్లాలో కనిష్టమైనటువంటి నాయకత్వం ఈరోజు నడుస్తూ ఉంది. వారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన దానికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి, మొట్టమొదటి కార్యక్రమం కల్తీ మద్యానికి వ్యతిరేకంగా, రెండవ కార్యక్రమం ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం, రెండు మంచి కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రామకుమార్ రెడ్డి గారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా చేయి కలిపి పనిచేద్దాం, రామకుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడతాం ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు